బాహుబలి ది ఎపిక్ ప్రీమియర్స్ కి ఇండియాలో భారీగా స్పందన లభించింది. తక్కువ స్క్రీన్స్ లో ప్రదర్శించినప్పటికీ ఈ చిత్రం 1,20,00,000 రూపాయల నెట్ వసూలు రాబట్టింది. ఇక ఈ చిత్రం తొలి రోజు 12 కోట్ల రూపాయలు వసూలు చేసింది. తెలుగులో 8 కోట్ల రూపాయలు, హిందీలో 1,50,00,000 రూపాయలు, కన్నడలో 1,50,00,000 రూపాయలు, తమిళంలో 70 లక్షలు, మలయాళంలో 30 లక్షలు వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఇక రెండో రోజు విషయానికి వస్తే కన్నడలో 1,20,00,000 రూపాయలు, తెలుగులో 4,50,00,000 రూపాయలు, తమిళంలో 1 కోటి రూపాయలు, మలయాళంలో 30 లక్షల రూపాయలు, హిందీలో 2 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం 9,50,00,000 రూపాయల మేర వసూలు చేసింది. దాంతో 2 రోజుల్లోనే ఇండియాలో 21,50,00,000 రూపాయల మేర బాహుబలి ది ఎపిక్ వసూలు చేసింది. అలాగే మూడో రోజు విషయానికి వస్తే ఆదివారం ఈ సినిమా పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది. ఇండియా సౌత్ ఆఫ్రికా మ్యాచ్ ప్రభావం ఎక్కువగానే ఈ సినిమా కలెక్షన్స్ పై పడినట్టు తెలుస్తోంది. ఈ చిత్రం కన్నడలో 1 కోటి రూపాయలు, తెలుగులో 3,50,00,000 రూపాయలు, తమిళంలో 85 లక్షల రూపాయలు, మలయాళంలో 30 లక్షల రూపాయలు, హిందీలో 2 కోట్ల రూపాయలు వసూలు చేసింది అని శాక్నిక్ తెలిపింది. 7,60,00,000 రూపాయల మేర వసూలు చేసింది. దాంతో 3 రోజుల్లోనే 29 కోట్ల రూపాయలకు పైగా వసూలు నమోదు చేసింది అని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఇక ఓవర్సీస్ మార్కెట్ విషయానికి వస్తే నార్త్ అమెరికాలో సుమారుగా $600,000 అంటే ఇండియన్ కరెన్సీలో 5,40,00,000 రూపాయలు వసూలు చేసింది. దాంతో ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం 34 కోట్ల రూపాయల కలెక్షన్స్ రాబట్టిందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. తొలి వారం ముగిసేసరికి ఈ చిత్రం 50 కోట్ల రూపాయలు మైలురాయిని దాటే అవకాశం ఉందని ర్యాంటాక్ ఇండియా వెల్లడించింది. ఈ చిత్రం గ్లోబల్ చార్ట్ బస్టర్స్ లో టాప్ 10 లో చోటు సంపాదించడం మరో విశేషంగా మారింది.